లోపల సుఖం ఉన్నదా? ఛానల్ లోపల సుఖం ఉన్నది ఉంటే 300 ఛానల్ ఎందుకు ఉంటాయి? సుఖం అనేది ఒక్క దగ్గర నుంచి వస్తుంది. ఒక భార్య భర్తతో సుఖపడుతుంది, ఒక భర్త భార్యతో సుఖపడతారు. ఒక్క దగ్గరికి నుంచి వచ్చేదానికి సుఖం అంటారు. ఇప్పుడు మనకు దాహం వేస్తుంటుంది, కొద్దిగా లీలి అంటే మనము గీస్తుంటే ఒక పీవీసీ పైప్, లైట్ది పైప్ ఉన్నది. ఆ పైప్ అన్ని చిన్న 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 రంధ్రాలన్నీ వేసి కొద్దిగా పైన కట్టి దానికి నీళ్ళ పైప్ పెట్టి ట్యాబ్ ఆన్ చేస్తే అన్ని నీళ్ళు స్ప్రింకల్ అవుతుంటాయి. సర్లే తాగురు అంటే దాహం తీరుతుందా? తీరదు, నీళ్ళే కదా వచ్చేది. కానీ మనం గ్లాస్తో తాగింది అలా ఉంటుంది. అది ఒక్క సోర్స్ అంటే ఒక గ్లాస్ పట్టుకొని ఒక్క సోర్స్ బుక్కెత్తి బుక్క తాగుతుంటే ఆ దాహం అనేది సంతోషపరుస్తుందో, ఆ చిన్న చిన్న రంధ్రాల నుంచి 100 రంధ్రాలు ఉంటాయి, అన్నీ స్ప్రింకల్ అవుతుంటాయి. స్నానం చేయకి బాగుంటుంది ఎండాకాలంలో, కరెక్టా? కానీ సుఖాన్ని పొందుతామా? దాహాన్ని తీరుస్తుందా? అట్లా ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం అన్నీ ఇది చేస్తే సుఖపడతా, సినిమా పోతే సుఖపడతా, షాపింగ్ చేస్తే సుఖపడతా, టీవీ చూస్తే సుఖపడతా, మొబైల్ రీల్స్ స్క్రీన్ తిప్పి ఏళ్ళని అరుగుతున్నాయి. అవి డబ్బులు తీసుకొని పోతే ఆ థమ్స్ పెడితే స్కాన్ అవుతలేదు. ఎందుకంటే ఇంకా ఇలా ఇల్లు చూడు అంటాడు, ఆ బ్యాంక్ అయినా అరుస్తాడనమాట. మొన్న ఒకసారి మా అమ్మని తీసుకెళ్ళాను, అక్కడ ఒక ముసలి స్కాన్ అయితే లేదమ్మా అంటే, ఇంకా 12 మీకు మొబైల్ తీసుకుంటే ఒప్పుకోవచ్చు. కరెక్ట్ గుర్తుపట్టినవు బాబు నువ్వు అన్నది. అంటే మొబైల్ పట్టుకొని రీల్ ఇట్లా ఇట్లా అని 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 ఈ అన్నీ మూసుకోవాలి, అంటే నున్నగా అయిపోయింది అనమాట. స్కాన్ అయితే లేదు. పోనీ డబ్బు దొరికి వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి అప్పుడు అది శాయి అంట పెడతారు కదా స్తంభం, అప్పుడు పెట్టి అప్పుడు తీసుకెళ్ళి. అంటే మనము లెంకుతనం ఎక్కడ ఇళ్ళకెంత దొరుకుతుందా, ఇళ్ళకెంత దొరుకుతుందా. సరే కూర్చోాలమ్మా, అక్కడ ఇక్కడ కూర్చో, ఇక్కడికి కూర్చో. సో అది కానీ సుఖాన్ని మాత్రం మనం పొందుతుంది. కానీ అసలు సుఖం ఏందో భగవంతుడు పాదాల కాడ ఉంటుంది. ఎన్నో మంది టెంపుల్కి రాగానే అంటారు, మందిరికి వస్తే మంచిగా అనిపిస్తుంది, మనసు శాంతి అంటారు. టెంపుల్కి వెళ్ళగానే మనసుకి ఏదో ఒక శాంతి. ఎందుకు? భగవంతుడు శాంతాకారం జగశైనం. ఎందుకంటే శాంతం అనేదే భగవంతుని దగ్గర నుంచి పాదాల కాడ నుంచి వస్తుంది. అక్కడ మార్కెట్లో దొరుకుతుందా? ఒక చటాక్ శాంతి ఇవ్వండి, ఒక 1 కేజీ 1/2 కేజీ శాంతి ఇవ్వండి, దొరుకుతుందా? అల్లరి ఉంటుంది. అమ్మ కరెక్ట్ చెప్పింది మాతాజీ. ఆడ ఇంకా శాంతి కోసం పోతే అల్లరి ఎక్కడ దొరుకుతుంది, శాంతి దొరకదు. అందుకోసము నేను మొదటిసారి ఇక్కడ వచ్చాను. రెగ్యులర్గా నేను రాని ఇక్కడ హైదరాబాద్లో ఉంటా. కానీ మీ అందరికీ నాది పర్సనల్గా రిక్వెస్ట్, ఈ మంచి మార్గాన్ని మీరు సాతత్యంగా పొందాలి. ఇది ఏ వారం ఆదివారమే జరుగుతుంది. టైం మీకు ఎరుకుండాలి, ఏ టైంకు జరుగుతుందో ఆ టైంకు రావాలి. అది మీరు భగవంతునికి చూపెట్టే మీ లోపల ఉన్న ఆకలి. ఆ టైం టు టైం వచ్చి ఒక్కడు తండాడుతుంది ప్రభు ఒక్కడే. ఆయనకి ఏం స్వార్థం? అందరికీ శాంతి దొరకాలి. ఎందుకంటే ఇది బాజార్లో దొరికే విషయం కాదు. భగవంతుని పాదాల కాడ దొరుకుతుంది, భగవంతుని నామంలో కూడా దొరుకుతుంది. నామ తుజే గేతా దేవా ఓయి సమాధానం. మరాఠీ తెలిసి ఎవరికైనా ఇంటే కొద్దిగా తెలుసు, ఎవరికైనా మరాఠీ కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంటే. తుకారాం మహారాజ్ మరాఠీనా? సో మహారాష్ట్ర సంతులు ఏమంటారు, నామ తుజే గీతాదేవ ఓయి సమాధానం. నీ నామం తీసుకుంటే చాలా సంతోషం అనుభవిస్తామని సంతులు అన్నారన్నమాట. ఈ సాధు సంతులే మన అసలు తల్లిదండ్రి. ఎందుకు? వాళ్ళు మన మంచి కోసం ఆలోచించి మంచిది మన సమాజంలో పంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు మంత్రులు, సంతులు, మేయర్లు. వాళ్ళు మన మంచి కోరుతున్నారు. వాళ్ళ బర్త్డే ఉంటే మొబైల్ గిఫ్ట్ ఇస్తారు. ఇంకా సర్వనాశనానికి వినాశకాలే విపరీత బుద్ధి. మనం మొబైల్ తీసుకుంటే మనం మంచోళ్ళమా? మొబైల్ దగ్గర ఉంటే ఉన్నమాయంటే డిస్టర్బ్. వెనకట సాయంత్రం కాగానే అందరు కూర్చొని రామాయణం మహాభారతం కథల గురించి చెప్పుకుంటుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవించిన. అమ్మ చిన్నగా ఉండే వాళ్ళ అమ్మవాళ్ళు. ఇప్పుడు అన్ని మొఖాలు కిందికి, ఎవరి వాళ్ళు తీస్తున్నారు బ్రహ్మాస్త్రం మొబైల్ తీసుకొని మొఖాలు కిందికి వేసుకుని పక్కపడి ఎవరు ఉన్నారు, ఏ వాళ్ళకు అందుబాటులో లేరు. అందరూ వాళ్ళే విడిపోతున్నారు. ట్రైన్లో కూర్చుంటాం, ఎక్కడ చూడు అక్కడ అత్త మామ కొడుకు కోడలు మన్మడు మన్మరాలు 6 మంది 6 మొబైల్ తీస్తున్నారు, కూకుంటారు అందరు మొఖాలు కిందికి. వాళ్ళు ముచ్చట్లు లేవు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, స్పందన లేదు, ఏం లేదు, అన్నీ కోల్పోతున్నాయి. ఇవన్నీ ఏమీ వినాశకాలే విపరీత బుద్ధి. మనం అనుకుంటున్నాము వాళ్ళతో వెనకట ఒకరికొకరు మాట్లాడకుంటే అన్నం పోకుండే.
మనిషి అన్నాక ఇల్లు అన్నాక లొల్లులు కొట్లాటలు చిరాకులు ఉంటాయి. ఏదో చిన్న స్పందన కలిగితే ఒక గంట సేపు మాట్లాడుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడుకుంటుంది పక్కల చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకు జీవునికి కావాల్సినది ప్రేమ. ఆ ప్రేమకు మూర్తి అయిన భగవంతుడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాజుని గోవింద సర్వకారణ కారణం. గోవిందుడు మన ఇంద్రియాలకు సంతోషపరుస్తుంది. అసొంటి భగవంతుడి నామాన్ని ఎప్పుడు మనం ఎల్లప్పుడూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తీసుకుంటాము. అప్పుడు మనము ఒకరు చెప్పడం అవసరం లేదు, మనమే ఊహించుకుంటాము. అనుభూతి కలుగుతుంది ఎంత సంతోషం ఉన్నదో కూడా. సో అందుకోసం మీ అందరికీ నా రిక్వెస్ట్, ఎవ్రీ సండే టైం టు టైం రావాలి. ఆయన ఒక్కడు వచ్చి తన్నాడుతుంటాడు, మిగతా మంది ప్రభులు వచ్చారు అన్ని ప్రసాదం తీసుకొచ్చారు, మీరు మాతాజీ ఇక్కడ రావాలి, కొద్ది క్లీన్ చేసుకోవాలి. మీ శరీరాన్ని భగవంతుని సేవలో కైకరిస్తే అది ఎంతో పుణ్యం. ఎందుకంటే మీరు క్లీన్ చేసి పెట్టిన చోట్లో 10 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళు ఎన్న కథలో మీకు కూడా కొద్దిగా లాభం దొరుకుతుంది. మీరందరూ కలిసి 100-50 మనం ఇవాళ చూడండి, మన పిల్లలకే రోజు 50 రూపాయలు ఖర్చు పెడతాం. కుర్కురే చిప్స్ అనుకుంటా పెడతామా పెట్టాము. మీరందరూ కలిసి 50-100 రూపాయలు అందరూ కలిసుకొని ఒక పెద్ద బెడ్షీట్ సత్రం చేయాల్సి ఉంటుంది. తెచ్చి ఆయనతో వేస్తే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కరు రాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఆంజనేయ స్వామి టెంపుల్లో సత్సంగం ఉన్నది, కీర్తన ఉన్నది, ప్రసాదం ఉంటుంది, టీవీ ఎప్పటికి ఉంటుంది, థియేటర్కి పోతుంది, వచ్చినాక మళ్ళీ చూద్దాము. ఇలా వాళ్ళకు సపోజ్ ఇప్పుడు మాతాజీలైనా ప్రభుజీలైనా మీరు కూర్చుని ఎవరో కూడా ఫోన్ చేసిండు, అన్నాడు అంబేద్కర్ చౌక్లో సిమ్ కార్డు వస్తుంది ఫ్రీలా ఊకుంటామా? జంపు బండి అంటే బండి, సైకిల్ సైకిల్ ఏముంటుంది తీసుకొని మళ్ళీ రన్నింగ్ లోపలనే వాట్సాప్ చేసి గ్రూప్ చేస్తాము, తొందరగా సీట్లు అయిపోతాయి. అంటే ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే మనం దానికి అదొక న్యాచురల్, అది నైసర్గిక మానసికత, అది దొరికింది తీసుకోవాలి. సో ఇక్కడ పంచాయతీ కూడా ఫ్రీలనే కదా. ఇక్కడ ఏం దొరుకుతుంది? భగవంతుని కథ, భగవంతుని నామం, భగవంతుని భక్తుల సాంగత్యం అని భగవంతుని ప్రసాదం. ఇవన్నీ మన ఆత్మకు చాలా విలువైనవి. భక్తుల సాంగత్యంలో ఉంటే ఎప్పుడు మనసు చెదరది, ప్రశాంతాన్ని అనుభవిస్తుంటుంది. ఒకటి హిందీలో ఒక సామెత ఉన్నది, హిందీ తెలుసు కదా, సజ్జన్ సే మిలే సజ్జన్ కరే సజ్జన్ తాకి బాత్. అంటే సజ్జన్ సే మిలే సజ్జన్ అంటే ఒక మంచి ఉన్న వ్యక్తికి మంచి వ్యక్తి కలిస్తే కరే సజ్జన్ అంటే మంచి మాటలు మాట్లాడతారు. గదే సే మిలే గదా తో కరే లాతం లాత్. తెలిసిందా? 2 గాడిదలు కలిసి ఏమైతే ఒక గాడిద ఇక్కడ ముఖం చేసి ఒక గాడిద అక్కడ ముఖం చేసి 2 ఎక్కికాలతో తనుకుంటాయి. అట్లా భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుని విషయాల గురించి చర్చ తినే భాగ్యం దొరుకుతుంది. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 2వ అధ్యాయము 17వ శ్లోకంలో కూడా సుఖదేవ్ గోస్వామి చెప్తారు, ఆయురు హరతి వైపుంస ఉదయం అస్తంచ ఎన్నసం. మన ఆయుష్ ఉదయించే సూర్యుడు అస్తమించినప్పుడు మనందరి ఆయుష్ కోల్పోతుంది. కరెక్టా లేదా? ఇప్పుడు మనం అందరం ముసలోళం అవుతున్నామా లేక మన వయసు పిల్లలం అవుతున్నాం? వయసు పెరుగుతుంది, తగ్గుతలేదు కదా. సో అది సూర్యనారాయణ పొద్దున ఉదయించే సూర్యుడు అస్తమించినప్పుడు మనందరు ఆయు తీసుకుంటున్నాం అన్నమాట. ఆయుర్ అరతి వైపుంస, పుంస అంటే మనం జీవులం. ఆయుర్ అరతి వైపుంస ఉదయం అస్తంచ ఎన్నసం. ఈ ఉదయించి అస్తమించే సూర్యనారాయణ మనందరి ఆయుష్య రోజు 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 మనం ఏమవుతున్నామో సాగుకు దగ్గరికి అయిపోతున్నాం. కానీ సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షి ఏమంటారు, తస్సరితే యత్ క్షణోనీత. ఈ మధ్యలో కూడా ఒక క్షణమైన భగవంతుని గురించి 2 భక్తులు కలిసి చర్చించుకుంటే ఆ టైము వాళ్ళ జీవితంలో క్యాలిక్యులేట్ కాదు, అది మన ఆయుష్ పెరుగుతుంది. అది ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి మీరు 24 గంటలు ఇంట్లో పేమెంట్ వస్తుంది, శాలరీ ఇస్తారు గవర్నమెంట్, ఇక మీరు కంపెనీ వెళ్తారని 24 గంటలు ఆయన ఇంట్లో ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నట్టే మనకు శాలరీ వస్తుంది. కానీ అదే కంపెనీకి వెళ్ళి మీరు 8 గంటలు కేటాయిస్తే ఆ 8 గంటలు మీకు శాలరీ వస్తుంది. కరెక్టా? అట్లా ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో వచ్చి భగవంతుడు నామ సంకీర్తన చేస్తామో అది ఆయుష్యంలో కూడా భగవంతుడు ఆయుష్ పెంచుతాడు. తస్సరితే చూడంత ఉత్తమ శ్లోక వార్తయ. ఉత్తమ శ్లోకుడు అంటే భగవంతుడు రాముడు. ఆయన గురించి భగవంతుని గురించి ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు హరే కృష్ణ మన ఆయుష్ పెరుగుతుంది. జనరల్గా డిస్కషన్ టైం అయింది, మనం జయరాధా మాధవ్ పాడి మనం ఇవాళ భగవద్గీత శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తుందో ఇంకొందాం. హరే కృష్ణ. మీరందరూ నా వెనక అనాలి. చాలా హరే కృష్ణ హరే కృష్ణ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఫస్ట్ వినాలి, విన్న తర్వాత నా వెనక మీరు అనాలి. జయ రాధా మాధవ
यमुना तेरा वनचारी
जगन्नाथ बलदेव सुभद्रा महारानी सुदर्शन की जय। श्री श्री सीताराम लक्ष्मण हनुमान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। दाई गौर प्रेमानंद हरे हरि बोल। अंदर చేతులు జోడించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే తతో జయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథస్వామిన్ इति नामिने नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण वाटर पानी मैं लेके आता ఈ దానికి కారణం ఏమంటే మేము చేసిన చిన్న తప్పు. పొద్దున వంట చేసినప్పుడు కాకరకాయ వండిన భగవంతుని కోసం. కాకరకాయ చేదు చావాలంటే కొద్దిగా ఉప్పు ఎక్కేయాలనుకొని వేసినాం. ఆ ఉప్పు చాలా ఎక్కువ పడింది, అందుకోసం దాహం వేస్తాం.
అంటే మనం చేసే కర్మలకు రియాక్షన్ అప్పటికప్పుడు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. సాల్ట్ ఎక్కదంటే దాహం ఎక్కేస్తుంది, కరెక్టా? అదే అనుభూతి జ్ఞానం ఉన్న వ్యక్తి చేస్తే ఈ తప్పు జరగకుండా, స్పెషల్గా అమ్మవారు ఆ భగవంతుడు ప్రకటించిన భూమి మీద తల్లి అంటే జీవనదాత, అన్నదాత సుఖీభవ అంటారా. ఆ ఒక్క ఆశీర్వాదం అనేది తల్లి దగ్గరికి ఎంచిన వస్తుంది. వాళ్ళు లేకుంటే జీవితంలో కూడా అంత గుండుస్తున్నది, కరెక్టా లేదా? ఎంత కష్టపడి వచ్చినా, ఎంత మాతోనే అంటే ఇంట్లో మగవాళ్ళతోనే ఆడవాళ్ళు కూడా ప్రోగ్రాంలో పాల్గొంటారు, అన్నీ చేస్తారు. అంత కష్టపడ్డా కూడా మళ్ళీ వెళ్ళి వంట రెడీ చేయాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళు సహజంగా నిర్వహిస్తారు. సో మనస్ఫూర్తిగా ధన్యవాదమా. హరే కృష్ణ. సో ఇవాళ మనము భగవద్గీత 4వ అధ్యాయము 39వ శ్లోకం, అధ్యాయం 4 దివ్య జ్ఞానం. ఈ శ్లోకం హిందీలో ఉన్నది భగవద్గీత. సో ఇది చదివినాక మనం తెలుగులో కొద్దిగా చూద్దాం భగవంతుడు ఏం చెప్తున్నది. ఇంకా మీరు అనండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. హరే కృష్ణ. ఈ సంస్కృత శ్లోకానికి భాష్యము తాత్పర్యము ఇట్లు. శ్రీల ప్రభుపాద ద్వారా జగద్గురు శ్రీల ప్రభుపాద की जय. जो श्रद्धालु दिव्य ज्ञान में समर्पित है और जिसने इंद्रियों को वश में कर लिया है वह इस ज्ञान को प्राप्त करने का अधिकारी है और इसे प्राप्त करते ही वह तुरंत आध्यात्मिक शांति को प्राप्त होता है. तात्पर्य श्री कृष्ण में दृढ़ विश्वास रखने वाला व्यक्ति श्री कृष्ण में दृढ़ विश्वास रखने वाला व्यक्ति ही इस तरह का कृष्ण भावना भावित ज्ञान को प्राप्त होगा. वही पुरुष श्रद्धावान कहलाता है जो यह सोचता है कि कृष्ण भावना भावित होकर कर्म करने से वह परम सिद्धि को प्राप्त कर सकता है. यह श्रद्धा भक्ति के द्वारा तथा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे इस मंत्र के जाप द्वारा प्राप्त की जा सकती है, क्योंकि इससे हृदय की सारी भौतिक मलिनता दूर हो जाती है. इसके अतिरिक्त मनुष्य को चाहिए कि वो अपने इंद्रियों पर संयम रखे. जो व्यक्ति कृष्ण के प्रति श्रद्धावान है और जो इंद्रियों को संयमित रखता है वह शीघ्र ही कृष्ण भावनामृत के ज्ञान में पूर्णता प्राप्त करता है. ఈ శ్లోకం ఏం లేదంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే ఎవరి హృదయంలో శ్రద్ధ అనేది ఉంటుందో లబ్ధ్వా జ్ఞానం అంటే వాళ్ళకు జ్ఞానం పొందుతుంది. తత్పర సంయతేంద్రియ శ్రద్ధ ఉన్నది, జ్ఞానం పొందినాము, మన ఇంద్రియాలకు కూడా సంయమపరచుకోవాలి, అంటే ఇంద్రియాలకు నిగ్రహించుకోవాలి.
చెడు అలవాట్ల గురి కావద్దు. తుకారాం మహారాజ్ ఏమంటాడు కి పాపాచియ వాసన నకు దావుడా త్యావుని ఆంధ్ర భరాచన అంటే పాపమైన వస్తువులకు చూసే కన్నా నేను గుడ్డలు ఉంటే నాకు మేలు కృష్ణ విఠల అని తుకారాం మహారాజ్ ప్రార్థిస్తాడు అన్నమాట. అట్లా ఏది మనకు మన సంస్కారానికి మన సభ్యతకు మంచిదో అసలు విషయాలకు చూడాలి, ఏది మంచిది కాదో అది చూడకూడదు. ఇలా మనం ఇంద్రియాలకు నిగ్రహించుకోవాలి. జ్ఞానం లబ్ధ పరం శాంతి. ఎప్పుడైతే మనిషి అసలైన జ్ఞానాన్ని పొందుతాడో పరం శాంతి ఉన్నతమైన శాంతిని తనకు అనుభవిస్తుంది. అది కూడా ఎలా అచిరేనాది గచ్చది, చాలా శీఘ్రంగా, టైం పట్టదు. ఎప్పుడు మనం శ్రద్ధ పెట్టుకొని జ్ఞానంతో మనం భగవంతునికి ఆరాధిస్తాం, భగవంతుని నామం తీసుకుంటామో తొందరగానే మనము ఆ ఆధ్యాత్మిక ఉన్నతమైన శాంతిని మన గుండెలో మన హృదయంలో మనం అనుభవిస్తాం అన్నమాట. శాంతి లేకుండా జీవితంలో ఆనందం ఉండదు, మనశ్శాంతి ఉండాలి. అంటే ఉపవాసం ఉన్న మేలు ఉపద్రం వద్దు అంటే తెలుగులో సామెతలు ఉంది. ఉపవాసం ఉన్న మేలు, పూట అన్నం లేకుండా పర్వాలేదు కానీ ఉపద్రం వద్దు, శాంతి కావాలి. అందరికీ శాంతి కావాలి. కానీ శాంతి ఎలా పొందాలి, ఎక్కడ దొరుకుతుంది, ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్నంటేనే జ్ఞానం అన్నమాట. కానీ అది తెలుసుకునే కోసము అంతవరకు వెళ్ళాలంటే మన లోపల శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా మనం వెళ్ళలేము. ఇవాళ మీరు అందరూ వచ్చి మీలో శ్రద్ధ ఉన్నది, మీరు శ్రద్ధ వాని ఉన్నారు. అందుకోసమే ఈ భగవంతుని హరికీర్తన దగ్గర మీరు వచ్చారు. ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తున్నారు, ఈ జ్ఞానాన్ని మీరు వింటున్నారు. ఇది మీరు ఎప్పుడు ఏమంటానికి డైజెషన్ చేసుకుంటారో అప్పుడు మీరు ఈ శాంతిని అనేది పొందగలుగుతారు. సో అందుకోసము శ్రద్ధ అనే ఒక ఈ పదానికి మనం ఒక చిన్న కథ వస్తుంది. ఆ కథ విన్నాము. ఒకసారి నారద మహర్షి అంటే నారద అంటే నారాయణకి ఇచ్చేవాడు. మీరు చూడండి శాస్త్రాలు మార్చుకొని పురాణాలు ఇవి ఎక్కడైనా నారద మహర్షి నాకు కలిసిందంటే ఆ వ్యక్తికి భగవంతుని ప్రాప్తి అయింది. ధ్రువ మహారాజు ఎంత వయసు ఉండే 50 ఏళ్ళు. ధ్రువుడు ఎంతుండే? ధ్రువ మహారాజు తెలుసా? ధ్రువ బాలుడు ధ్రువుడు తెలుసా మీకు? మీకే అడుగుతానా? ధ్రువుడు ఎక్కలేదా? ధ్రువ మహారాజు అంటే ఉత్తానపాత రాజు బ్రహ్మపుత్రుడు ఉత్తానపాత, ఆయన కొడుకు ధ్రువ మహారాజు. 5 ఏళ్ళ పిల్లగాడు. తను వచ్చి తండ్రి తొడ మీద కూర్చుంటా అంటే సౌటి తల్లి కూర్చొని గీయాలి. ధ్రువుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు స్కూల్లో పాఠ్యంలో నేర్పేవారు. ధ్రువుడు, శృతి మహారాజు, నలదమయంతి, సత్యహరిశ్చంద్ర, ఇప్పుడు అన్ని పోయినాయి. కోతి నుంచి మనిషి వచ్చిందని చెప్తే అవి నేర్పుతున్నారు స్కూల్లో. అంటే మన తాత ముత్తాతలు అందరూ కోతులు కొండలంట, మనం వాళ్ళ కడుపులో కొట్టి మంచిగా పుట్టినామంట. అది మనకు వాళ్ళు మంచిగా మనకు పూత వాళ్ళని పోషించినాక మనకి స్కూళ్ళలో నేర్పుతారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు ఇవన్నీ కథలు స్కూల్లో బుక్స్లో ఉండేవి. సో అప్పుడు ఆ ధ్రువునికి ఎప్పుడైతే ఆ సమితి తల్లి లాగొట్టి అక్కడ దూరం చేస్తుంది, నువ్వు కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవాలని నా కడుపులో ఉంటారు అంటే ఇప్పుడు చావాలని. ఆ మాట అయినా ధ్రువుడు క్షత్రియ పుత్రుడు కదా, రక్తం ఉడుకుతుంది. అమ్మ నాకు ఈ తల్లి ఇట్లా కానీ ఏడ్చుకుంటూ పోతాడు తన తల్లి దగ్గరికి, సురుచి దగ్గర, సురుచి సౌతి తల్లి. ఇక పోతే తన తల్లి ఏమంటారు, ఇంత సలహా నార్మల్ కావాల్సిందే, సరే సంతోషం. సో ఇక చెప్తుంది, నాయన నేను దాసి పుత్రులను దాసి భార్యను, నేను చెప్పిన మీ నాయన ఉత్తానపాత్రలు పట్టించుకోను. ఎందుకంటే ఆ రాణి మీదే తనకు పానం ఎక్కువ, మనం ఏం చేయలేము, మనం పేదోళ్ళం కాదు. నాకు ఇప్పుడు దీనికి సమాధానం కావాలి. సర్లే నీకు ఏమైనా ప్రార్థించుకోవాలంటే వనంకి వెళ్ళి నారాయణకు భక్తి చేయాలని చెప్తుంది తల్లి. 5 ఏళ్ళ పిల్లలకి మనం ఇస్తాం, మన పిల్లలకు ఏమైనా చెప్తారంటే ఉండండి మళ్ళీ శాలరీ వచ్చినప్పుడు నాతో ఇప్పిస్తాను, 7 కానీ గురించి ఏదో మిఠాయి చాక్లెట్ ఇప్పించి కొడుకులు ఇప్పించి పెడతాడు. కానీ ఆ తల్లి సృష్టిలో మొదటి తల్లి 5 సంవత్సరాలు బాలకం చెప్పి వనంలకు ఆడ క్రూర మృగాలు ఉంటాయి, పీక్కొని చంపగలుగుతాయి. నీకు కావాలన్నా ఆ నారాయణ కాడు. నారాయణ ఎక్కడ దొరుకుతాడు? వనంలో. కలాస్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ సామెత ఉండే చీ అంటే ఇంకో బయలుపడ్డదంట. కరెక్ట్ అయినారా మీరు? పెద్ద మనుషులు అంటే మీకు ఎక్కుంటుంది సామెత. ఇక్కడ కుక్క చీ అంటే దానికి సైన్స్ పోలే ఇన్సెక్ట్ పోయి బాగా దిగేసిందంట. కానీ ప్రస్తుత కాలంలో కూడా సమాజంలో చూడండి, చూ అంటే మనం చూసుకొని మళ్ళీ పోతుంది, తిడుతురు అంటే తిని పిలుస్తురా అంటారు. కరెక్టా? దిగజారుతుంది మొత్తం సంస్కృతి అనేది కిందికి వచ్చేసింది. అప్పుడు అట్లా ఉండేది.
సో 5 సంవత్సరాలు పిలువడం అంత దృఢ నిశ్చయంగా వనంకి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఎవరు నారద మహర్షి ఇచ్చింది. ఈ కథ ఎందుకు వచ్చింది? నారద అంటే నారద మహర్షి ఎవరో కల్చర్లో వాళ్ళకు భగవంతుడి ప్రాప్తి అయింది. ప్రహ్లాదునికి తల్లి గర్భంలో పట్టి జ్ఞానం ఇచ్చింది, నారాయణ ప్రాప్తి అయింది. ప్రాప్తి అవి సత్యం విధాతం నిజకృత్య భాషితం స్తంభే సభాయం నా మృగం నా మాంసం. తన వృత్తుడైన ప్రహ్లాదుడు చెప్పిన మాట నిలుపుకునే కోసం భగవంతుడు ఒక స్తంభంలో నుంచి ప్రకటాడు. అది కూడా నా మృగం నా మాంసం, నా మొత్తం మృగం కూడా కాదు, నా మనిషి కూడా కాదు, నరసింహ. మీరు చూసిన నరసింహ సినిమా మొన్న వచ్చింది ఎనిమేటెడ్, ఎట్లా చూపించి చాలా భయంకరంగా చూపెట్టాడు. అది చాలా బెస్ట్ మూవీ. సో ఆ తిరిగా ప్రహ్లాదునికి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ కథ గురు మాట అయింది, భగవంతు ప్రాప్తి చేసుకు. పాఠంలో కలిసిండు, కృష్ణ ప్రాప్తి అయింది. ఇవ్వల కలిసిన ప్రాప్తి. అసొంటి నారద మహర్షి ఒకసారి వనంలోకి వెళ్ళి పోతుంటే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టాడు. ఆయన చెప్పులు కుడుతుంటాడు. నారాయణ 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 ఇట్లా భగవంతు నామం తీసుకుంటా ఇది చేస్తాడు. సో నారద మహర్షి చూడగానే లేచి ఉన్నకాడిని ప్రణామం చేస్తాడు. ఆయన అక్కడ ఉన్న ఆకులన్నీ దగ్గర కానీ దాని మీద కూర్చోమంటాడు. చెట్టు కింద కూర్చున్నాడు పేదోడు, ఏమంత ఆశలం ఏం లేదు, కానీ తన మనసు నిర్మలమైంది. ఆ ఎండిపోయిన ఆకులన్నీ ఒక దగ్గర కానీ ఆయన తన పేరు మీద ఉన్న చెల్ల కలిసి మహర్షి కూర్చోని చెప్తే నారద మహర్షి కూర్చుంటాడు. కూర్చున్నాక అడుగుతాడు, బాగున్నా ఆ మంచిగా పని చేసుకుంటున్నా, భగవత్ స్మరణ మీ అందరూ వచ్చిన ఆశీర్వాదం అని పలుకుని ఎక్కడ వెళ్తుంటే వైకుంఠానికి పోతున్నా అంటే. వైకుంఠానికి పోతున్నా మరి ఆ శ్రీగారిని అడగండి, అలసిపోయినాయిగా, ఎప్పుడు నాకు తీసుకెళ్తాడు వైకుంఠానికి అంటే సరే అడుగుతాను అంటాడు. అని ఇక 2 ముచ్చట్లు మాట్లాడినాక మహర్షి మళ్ళీ వెళ్తుంటే ఒక ఊర్లోకి వెళ్తాడు. ఇలా ఒక బ్రాహ్మణుడు వేదాంత పండితుడు ఓం జన్నో విత్తర్షం వరుణహాసం నోమోత్తర్యమా ఇట్లా శృతి మంత్రాలు అనుకుంటా కూకుంటాడు. నారద మహర్షి చూడని ఆయన కూడా ప్రణామం చేస్తాడు, ఆసనం ఇచ్చి స్వాగతం పలుకుతాడు. పలికినాక అంతా అడిగినాక అంటాడు, ఎక్కడ వెళ్తున్నాడు స్వామి అంటే వైకుంఠానికి వెళ్తున్నావా? అట్లయితే భగవంతుడికి అడుగులే, నాకు ఎప్పుడు వైకుంఠానికి కల్పించుకుంటాడు అని అంటే సరే అని వెళ్తుంటే ఒక మాట, ఏం సంగతి అంటే ఆడు నారాయణ ఏం చేస్తున్నా నాకు చెప్పాలంట. అంటే సందేహాంశం ఎక్కడ చదువుకుంటే కూడా సందేహాలు ఎక్కువ ఉంటాయి. నారద మహర్షి అంటే సరే చెప్తలే అంటాడు. పోతాడు. పోయినాక ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయినాక నారద మహర్షికి భగవంతుడితో ఏం పనులు పని అని ముచ్చట్లు మాట్లాడుకున్నాక రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక మాట్లాడుతాడు. వచ్చేటప్పుడు నాకు భూలోకంలో 2 వచ్చింది. ఒక శూద్రుడు చెప్పులు కుట్టాడు. ఆయన నాకు అడిగాడు, మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారు, వైకుంఠానికి ఎప్పుడు రప్పించుకుంటున్నారు. ఇక మరొక బ్రాహ్మణుడు కూడా అడిగాడంటే సరే బ్రాహ్మణుడికి చెప్పు, రాగి చెట్టు కదా, రాగి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఇంకో 10 ఆకులు తెగే 10 ఆకులు అంటే 10 జన్మలు ఎత్తినాక ఆయనకు వైకుంఠ ప్రాప్తి అవుతుంది అని అంటాడు. మళ్ళీ ఆ చింత చెట్టు కింద కూర్చున్న పేద చెప్పులు కుట్టాడు. ఆయనకంటే ఆయన కూర్చున్న చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు రాలాలి, అన్ని జన్మలు అయినాక ఆయనకు వైకుంఠ ప్రాప్తి అవుతుంది అంట. సరే స్వామి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ అంటే వాళ్ళు నీకు బ్రాహ్మణుడు ప్రశ్న అడిగింది కదా అంటే ఏమంటే నువ్వేం చేస్తున్నా చెప్పమని నా కరెక్ట్ అడిగింది మర్చిపోయినా అంటాడు. సరే చెప్పు, సూది నుంచి ఏనుగుకు అక్కడి నుంచి ఇక్కడికి తీసేస్తున్నా అని చెప్పు, ఇంత మాట అని చెప్తాడు. చెత్త నారద మహర్షి ఇంకా తన ఉన్నపాన్ని చక్కబెట్టుకొని నారాయణ 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 భగవంతు నామస్మరణ చేసుకుంటా మళ్ళీ భూలోకంలోకి వస్తాడు. భూలోకంలోకి వచ్చినాక ఎప్పుడైతే ఫస్ట్ బ్రాహ్మణుడే కనెక్ట్ అయ్యాడు, ఇదే రూట్ కదా, బ్రాహ్మణుడు అయినాక సెకండ్ మోచి చెప్పులు కుట్టాను. సో బ్రాహ్మణుడు కలవగానే నారద మహర్షికి ప్రణామం చేశాడు. ఏం సంగతి స్వామి, వైకుంఠకి వెళ్ళొచ్చారంటే వెళ్ళొచ్చిన మళ్ళా ముక్తి గురించి అడిగారా? అడిగిన, మీరు 10 జన్మలు మీకు పడతాయి, 10 జన్మలు 11వ జన్మకు మీకు ముక్త. నేను వేదాంత పండితుడు, అన్ని వేదాలు చదివిన రోజు నేను పూజ అనుగ్రహాలు యజ్ఞాలు మహానాలు అన్నీ చేస్తుంటా, ఇంత ధార్మిక అనుష్ఠానాలు చేసి ఇంకా 10 జన్మల మీరేమో తప్పు అబద్ధాలు ఆడుతున్నారు. ఓకే మీరు చెప్పారు, మీరు పోయినప్పుడు విష్ణు ఏం చేయబట్టింది అంటే సూది నుంచి ఏనుగుకు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ తీయబట్టింది. సూది నుంచి దారం తీయాలంటే కన్నద్దాలు పెట్టుకోని వెళ్ళే చూసుకొని తీయాలి. దారం తీయాలంటే ఏనుగుని ఎట్లా తీస్తారు స్వామి, నువ్వు అసలు వైకుంఠానికి వెళ్ళలేదు అని నువ్వు అంత నీ మనసులోనే నువ్వు తప్పు కథ చెప్తున్నావు, నీవు నమ్మకంగా తెలుపు అని వెళ్ళగొడుతున్నావు. నారద మహర్షి అంటే నారాయణ నారాయణ అనుకుంటా తెలుసుకుంటాడు. ఇక అంతర్యామి కదా, భగవంతుని ఇలా తెలుసుకొని ఇక రిటర్న్లో వనంలోకి వచ్చేస్తాడు. వనంలోకి రాగానే
ఆ చెప్పులు కుట్టడం మళ్ళీ చూసి అదే రకంగా మళ్ళీ తనకు స్వాగతం పలికి చెప్తాడు. ఏం సంగతి అంటే ఇట్లా ఏంటంటే ఆహా చాలా సంతోషపడతాడు. ఈ ఒక్క చెట్టే కదా, ఈ ఆకులే కదా, చాలా సంతోషం. అరే ఇన్ని మాట జన్మెత్తాడు పర్వాలేదు, కానీ అది రిజర్వ్ అయిపోయింది కదా సీటు. అదే 1000 జన్మలు ఎత్తవచ్చు, కానీ 1000 అయినాక ఒక జన్మ నాకు డైరెక్ట్ వైకుంఠంలో వస్తుంది. భగవంతుడే హామీ ఇచ్చిండు, ఇంకా దానికంటే పెద్ద ఏం కావాలి. భగవంతుడు నా తండ్రి ఏం చేస్తుండే అక్కడ అంటే ఇదే మాట చెప్తాడు. అంటే ఆహా ఏమి చేయగలుగుతాడు నా విషయం, ఎందుకంటే అది తను ఏమి చేయగలుగుతాడు. ఎంత నమ్మకం నీకు, ఎందుకంటే ఇంత ఎత్తులో కూడా ఇంత పెద్ద చెట్టు పెట్టగలుగుతాడు భగవంతుడు. ఆ సుందరికించిన 1 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా తీయగలుగుతాడు. అసలు అనగానే విషయం ప్రకటన ముక్తి ప్రసాదిస్తాడు. నాలుగు వర్షం అంటే ఈయన గిన్ని చెట్టు మీద ఆకులు చెప్పావు, ఆయన 10 ఆకులు చెప్పావు, ఈయన ఫస్ట్ తీసుకెళ్తానంటే ఈయన శ్రద్ధ అంత ఇంపార్టెంట్. నమ్మిడు అంటే ఒక చెట్టు ఇంత పెద్ద పెద్ద ఏమంటారు వటవృక్షకి ఏమంటే తెలుగు మర్రి చెట్టు ఎత్తు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆ ఇంత ఎత్తులో కూడా ఇంత పెద్ద ఉంటుంది మర్రి చెట్టు. అంత పెద్ద చెట్టు ఒక ఎత్తులో పెట్టగలిగిన తండ్రి సూదిలో కూడా ఆఫ్టర్ ఒక ఏనుగు తీసుకు పెద్ద విషయం, ఏమైనా చేయగలుగుతాడు. నా హరి గ్రేట్ అనుకుంటాడు అనమాట. అంత నమ్మకం, అంత శ్రద్ధ. అందుకోసము తన కష్టం నుంచి విముక్తి పొంది అదే జన్మంలో ఆ వైకుంఠ ప్రాప్తికి అర్హతుడైంది. అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకునే ఆశయం ఏంటంటే మనకు భగవంతుని మీద శ్రద్ధ అనేది పూర్తి ఉండాలి. ఈడ తాత్పర్యంలో ప్రభుపాదులు అదే చెప్తుంది, భగవాన్ శ్రీకృష్ణ మీద దృఢ విశ్వాస్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద దృఢ నమ్మకం పెట్టి దాంతో ఆ వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతాడు. ఆ మనుషుడు శ్రద్ధావంతుడని పలుకుబడతాడు. ఎవరైతే అనుకుంటారో నేను ఈ కృష్ణ చైతన్యము భగవద్భక్తి చేసుకుంటా, నా ఇంటి నా కర్మాలను చేసుకుంటా నేను భగవంతుని ప్రాప్తి చేసుకోగలుగుతానో ఆ నమ్మకాన్ని శ్రద్ధ అని అంటారు. సో అందుకోసము ఇక్కడున్న నారాయణపేట మీరు ఎవరైతే మీరు రెగ్యులర్గా ప్రతి ఆదివారం వస్తారా? రెగ్యులర్గా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ సొంత మళ్ళీ ఇంకొక 2, 3, 4 కనీసం ఒక్కరికన్నా తీసుకున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 మీరు 8 మంది అంటే 16 మంది అవుతారు. ఇద్దరికి తీసుకొస్తే 25 మంది అవుతారు. మీకు దొరికిన లాభాన్ని మళ్ళీ ఒక అప్పలోకి ఇవ్వాలి. ఇప్పటికైనా మీరు ప్రసాదం మనం ఇస్తాం, ఇంట్లో అమ్మ మీరు మా టెంపుల్కి వెళ్తాడు ప్రసాదం దొప్పదిస్తే ఆయన తింటారు. కొవ్వు తీసి అలా పెట్టి ముడేసుకొని ఇంటికి తీసుకొస్తారు. తెచ్చి ఇప్పి ఎన్ని మంది కనిపిస్తే అందరికి కొద్దిగా ఎందుకు అది ఇస్తారు, ఎందుకు అది ప్రసాదం అని తీసుకునే వాళ్ళు కూడా శ్రద్ధతో తీసుకొని కళ్ళ కట్టుకొని పూజిస్తారు. కరెక్టా లేదా? సో అలాగే ఈ భక్తి తత్వాలు, ఈ హరికీర్తన, ఇక్కడ ప్రసాదం ఇది మీకు దొరికింది, ఇంకా నలుగురికి దొరకాలనే మంచి ఆలోచన మీరు పెట్టుకుంటే వాళ్ళకు దొరికే లాభం లోపల కూడా ఆ పుణ్యం మీకు దొరుకుతుంది. ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చే ఒక నిమిత్తాన్ని ఆ ఫలితం మీరు అనుభవిస్తారన్నమాట. సో అందుకోసము మీరు ఒక్కరు రావద్దు, మీ ఇంట ఇంకా ఎవరికైనా తీసుకురావాలి అని మీరు వస్తే ఫ్యామిలీతో మీరైతే భక్తులు డివోటీలు ఫ్యామిలీ మీరు మొత్తం తీసుకొని రావాలి. ఎప్పుడు సండే రిజర్వ్ అన్నది ఏం పని పెట్టుకోండి మధ్యాహ్నం దగ్గర. వారం రోజులు మనం పని చేసుకుంటాం కదా, వారం రోజులు మన కోసం మనం పని చేసుకుంటాం. మన ఫ్యామిలీ మెయింటైన్ కాక మనం పని వదులుకో, మన పనులు మనం బాధ్యత చేసుకుంటాం. ఎందుకు ఈ శరీరాన్ని నడపాలంటే కష్టపడాలి 8 గంటలు, కరెక్టా? మరి దాన్ని మనం ఎట్లా మనము ప్రయారిటీ అంటే దానికి తెలుగులో ఏమంటారు, ప్రయారిటీ ఇంపార్టెన్స్, ఆ పనికి మనం విలువ ఇస్తున్నాం, ముఖ్యత్వం ఇస్తున్నాం. ఎందుకంటే ఆ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, డబ్బుతో మన ఫ్యామిలీ రన్ అవుతుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని మనం దానికి ముఖ్యత్వం ఇచ్చి వారం రోజులు మనం పనిచేస్తాం. అట్లనే ఈ ఆత్మకు ఈ హరినామము, హరికథ, హరిప్రసాదము, హరిభక్త సాంగత్యము ఇవన్నీ పోషకమైన వాతావరణాలు అన్నమాట. ఒక చెట్టు పెరగాలంటే దానికి నిత్యనేముగా నీళ్ళు పోయాలి. 15 రోజులకు ఒకసారి కొద్దిగా గోమూత్రం చల్లుతాం, కొద్దిగా పసుపు నీళ్ళు చల్లుతాం, పురుగు పట్టకుండా ఆ చెట్టుకు మనము పోషిస్తుంటాం అన్నమాట. అంటే ఆ చెట్టు భక్తులతో పెరుగుతుంది. అట్లా ఆదివారం వచ్చిందంటే మధ్యాహ్నం దగ్గర ఏ పని పెట్టుకోరు. ఆదివారం పూర్తి పొద్దున్న లేచి మందిరికి రావాలి, సెంటర్కు మంగళారతి చేయాలి, జపం చేయాలి, ప్రభుజన్ని సంశీకరణ చేయాలి, ప్రసాదం ఉండటానికి మధ్య హెల్ప్ చేయాలి, అందరు కలిసి హ్యాపీగా వచ్చిన సత్సంగాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. దీంతో ఒక 6 నెలల ఇట్లా చేసి చూడండి, అప్పుడు మీకు కలిగే అనుభూతి వేరే ఉంటుంది. మనము ఈ శరీరానికి, ఈ ఫ్యామిలీ, ఈ సమాజం ఎంత చేసినా కూడా ఒక సావు అనే పదాంతో వీళ్ళందరితో మన సంబంధం దూరం అయిపోతుంది కదా. ఎంత పానం పెంచిన వ్యక్తి అయినా కూడా
సచ్చిందంటే గడియారం దగ్గర చూస్తారు అయిందా అంటారా అన్నారు. అరే ఇంకో చూడన్నారు వాళ్ళకి అక్కడి నుంచి అక్కడే రమ్మను అంటారు. కరెక్టా? ఫోన్ మీద కాంటాక్ట్ పెట్టుర్రి, అక్కడి నుంచి వాళ్ళకి అక్కడి నుంచి బస్ దిగి స్టార్ట్ నుంచి అక్కడే రమ్మను. కానీ వద్దు లేవంటారు. కానీ ఆ వ్యక్తి మనం పెంచి పెద్దగా చేసి పానం పెట్టి ఇదంతా సంపాదన చేసి ఇచ్చిన వ్యక్తి ఉన్నా కూడా సావు అనే పదంతో ఆ బాంధవ్యాలని తెగిపోతాయి. పేరు బంగారం ఉన్నా కూడా పిక్కొని తీసుకుంటారు. కరెక్టా లేదమ్మా? లేకుంటే కోసి తీసుకుంటారు. అరే ఉండేది ఎంత లేదు కదా, పోంతి నా తల్లి కదా నా తాతనే కదా అన్నారు. ఇప్పుడైతే బంగారం అయితే 1,40,000 తులం వదులుకుంటారా? ఈ మన్ను కోసము మనిషిని వదులుకునే పరిస్థితి వచ్చింది సమాజంలో. అందుకోసము ఈ వైష్ణవ సమాజానికి మీరు ఎక్సెప్ట్ చేయాలి. వైష్ణవులు వచ్చి వసుదేవ కుటుంబకం, మనందరం ఒక ఫ్యామిలీ, మనం అసలు బాంధవ్యం అన్నమాట. ఈ సమాజంలో బాంధవ్యం కాదు, కానీ వాళ్ళకు మనం కృష్ణ అయ్యాలి. సమాజంలో మనం వదిలేది అవసరం లేదు, ఆ సమాజానికి భగవంతుని దగ్గర తీసుకురావాలి. అప్పుడు వాళ్ళ కోసం మనం అసలైన చుట్టాలి. వాళ్ళతో మనం కూడా తిని తాగి నిద్రపోతే మన లోపల వాళ్ళ లోపల తేడా ఉండదు. ఆహార నిద్ర భయం అవుతుంది. ఆహారం అంటే తిరుడు, నిద్ర అంటే రాత్రి పండుకోవడం, భయం అంటే ఇక దేవుని గుడి ఉన్నా కూడా ఇనుప డోర్లు పెట్టి దాని కూడా లాక్కుంటుంది, ఈడ లాక్కుంటుంది, ఆడ లాక్కుంటుంది, మెయిన్ గేట్ కూడా లాక్కుంటుంది. చూడు దేవుని గుడికే ఇంత భయం ఉన్నది, ఏమైనా దొంగలించుకోవద్దని. మరి ఇంట్లో దానికి మెయిన్ గేటు, డోరు, సేఫ్టీ డోరు, ఇంట్లో మళ్ళీ క్లౌడ్ డోరు, మళ్ళీ తిజోరి లోపల ఇంకో డోరు, లోపల మళ్ళీ ఇంకో చిన్నగా దాని లోపల ఉంటుంది బంగారం. కరెక్టా? ఎంత భయం ఉంటుంది మనం దానికి, ఎంత మనం పెట్టుకుంటాం లోపల దగ్గర. ఆ నిద్ర భయం మైత్రులు అంటే సంతానోత్పత్తి. మనం కూడా కంటాం, పశువులు కూడా కంటాం. కరెక్టా? మనము ఒక అబ్బాయి కంటే సంతోషపడతారు, ఇద్దరు కానీ ఒకసారి 3 అంటే అమ్మ ఆమడాలు ఉంటారు గల్లి అంతా పుకారు చేస్తారు, అందరు సంతోషపడతారు. ఆమడాలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. కానీ పశువులు డజన్ అంటే మనలో పంట పశువులో కూడా పెద్ద తేడా లేదు. మనం తింటాము, అవి కూడా తింటాయి. మనం పంటము రాత్రి అయితే ఇంకా మనం దయ్యాలాగా వెళ్ళుకుంటాం టీవీ చూసుకుంటాం. కానీ అవి సంధ్యా సమయం అయిందంటే సైలెంట్. పిట్టలు చూడు వెళ్ళుకుంటే 7-8 తర్వాత అవి పిట్టలు కనిపిస్తాయి ఆకాశంలో. మళ్ళీ పొద్దున్న 4 గంటలకే వాళ్ళ సపోర్ట్తోనే మెలకైతుంది మనం. అంటే నిసర్గ నీతి నియమాలకు మనకంటే ఇంకా పశువులు మంచి పాటిస్తారు. అందుకే వాళ్ళు సుఖంగా ఉన్నారు. వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా ముఖం పెట్టుకున్నారు చూసిరా వాళ్ళు. కానీ మన ముఖాలు ఎప్పటికీ నేర్చుకుంటున్నాం. మీకు ఒక కథ చెప్తాను కదా, వారికి ఫైన్ అంటే ఆ కథ చెప్పినాక ఈ టైం అయింది కదా. సో ఈ భౌతిక ప్రపంచము ఎంత దుఃఖాలయమో దీనికి బట్టి ఒక చిన్న కథ వస్తుంది. ఇట్లా మాకంటే పెద్ద వయసులో ప్రవచనం విన్నాము. ఎవరికి అడిగినా అవ్వాలి అంటే ఫైన్ అంటారు. అమ్మ ఈ అక్క కూడా అన్నారు ఫైన్. సో కానీ అసలు మనం ఎవరము సంతోషంగా లేము. ఒకసారి చిన్న పల్లెటూరు, నారాయణపేట చాలా పెద్ద ఉన్న సిటీలాగా ఉన్నది. చిన్న పల్లెటూరు, ఇక్కడ దగ్గర ఏమైనా ఉన్నాయా? మట్కాలు ఏమంటారు కదా, మక్తాలు చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా. అక్కడ ఇంకా టీవీలు ఏముంటాయి ఇట్లా అన్నమాట. అంత చిన్న పల్లె, ఒక 100 మంది ఉంటారు. చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మనకి ఏమి ఎరుకుంటాయి మొబైల్ టీవీలు అనేవి. చాలా సాత్వికమైన జీవితం. కానీ ఒకసారి ఆ పల్లెటూరులో సర్కస్ వస్తుంది. సర్కస్ తెలుసు కదా, సర్కస్ అంటే ఏనుగులు ఉంటాయి, జోకర్ ఉంటాడు, ఒక్కొక్క పయ్య సైకిల్ ఉంటుంది, ఏమో అన్ని రకరకాల జోకర్లు ఉంటారు. సో అది ఆ పల్లెటూరులో కూడా మొదటిసారి సర్కస్ వచ్చేసరికి అందరూ చాలా సంతోషపడతారు. మా ఊళ్ళో సర్కస్ వచ్చింది, అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఉంటారు అన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ డేట్ డిక్లేర్ చేస్తాడు పేపర్ మీద. ఆ 3 పయ్యాల సైకిల్ ఉంటే సైకిల్ రిక్షా, దాని మీద బొమ్మ పెట్టుకొని అనౌన్స్మెంట్ చేస్తుంటాడు. ఈ డేట్ నాడు సర్కస్ ఓపెన్ అవుతుందని ఆ ఊళ్ళో డైలీ ఒక రౌండ్ కొడతాడు అన్నమాట. ఇక ఊళ్ళో వాళ్ళు ఎదురు చూస్తారు, రోజు ఎదురు చూస్తుంటారు, క్యాలెండర్ చూస్తుంటారు, ఎప్పుడు ఆ డేట్ వస్తుంది. ఇక తెల్లారితే సర్కస్ స్టార్ట్ అయినాక అందరూ అది ఒక సర్కస్ది నియమం ఉంటుంది. నియమం అంటే ఏమంటారు? టైమింగ్స్, నీతి నియమం ఉంటుంది అన్నమాట. రూల్స్ ఉంటుంది. ఒక్కసారి ఒక వ్యక్తికి లోపలికి ఇస్తాం అన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి లోపలికి పోవాలి, సర్కస్ చూసి మనం బయటకు వచ్చినాక మళ్ళీ 2వ వ్యక్తి పోవాలి. మరి అట్లా అంటే మరి మనము లైన్లో ఉండాలి కదా. ఫస్ట్ నెంబర్ మనం రావాలని ఆ రాత్రే లైన్లో పెట్టి నిలబడతారు అందరు. కొందరు రౌతులు పెట్టిపోతారు, కొందరు డబ్బాలు పెట్టిపోతారు నాది అని. ఇక కొందరైతే రాత్రి ఆడనే అనుకుంటారు. ఇక అనుకోకుండా ఒక్క వ్యక్తి ఫస్ట్ నెంబర్ వస్తుంది, కాలర్ టైప్ చేసుకుంటాడు. నా నెంబర్ వచ్చింది, మన ఊళ్ళే సర్కస్ ఫస్ట్ అని సర్కస్ చూసే అవకాశం కూడా నాకు ఫస్ట్ దొరికిందని
వాళ్ళు మంచిగా టైం చేసుకుని లైన్లో నిలబడతాడు. బ్రష్ ఆడే చేసుకుంటాడు, ముఖం ఆడే కొనుక్కుంటాడు, భార్య టిఫిన్ చేసి ఆడే తింటాడు. ఆడే తిని 9:30 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9:30కు టికెట్ బుక్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఇక చిన్న డబ్బులు పెట్టుకుంటాడు, 15-25 పైసలు పెట్టుకొని ఆయన ఎదురు చూస్తుంటాడు. ఇక ఆయన కౌంటర్ ఆయన వచ్చి రాగానే రిసీప్ట్ తీసుకుంటాడు. తీసుకొని ఆయన 15 నిమిషాలు కాగానే లోపలికి ఇస్తాడు అన్నమాట. కర్టన్ తెరిచి ఆయన తన ఒక వ్యక్తి ఉంటాడు, తీసుకుంటాడు, చేయి తెచ్చి పోతాడు. లోపలికి వస్తే ఉంటుంది మొత్తం సింహ చీకటి, ఏముండదు. మధ్యలో చిన్న డీప్ లైట్ ఉంటుంది కదా, 0 బల్బ్ అంటే మనం రాత్రి నైట్ చేసుకుంటాం. ఆ ఒక 0 బల్బ్ ఉంటుంది. కింద కుస్తీ ఆడతారు కదా, చుట్టుముట్టు ఇట్లా బాంబులు కట్టినట్టు ఇట్లా నిలువుగా ఇట్లా అడ్డంగా కట్టినట్టు అక్కడ కట్టింది ఉంటే ఒక 5 మంది నిలబడి ఉంటాడు. మిగతా అంతా సైలెంట్, ఏం పశువులు లేవు, ఏం లేవు. సర్కస్ అని చెప్పిండు, 10 రోజులు అనౌన్స్మెంట్ చేసిండు. మరి లోపలికి వస్తే ఏమీ లేదు. సరే లోపలికైతే వచ్చిన ఆయన అడిగిపోతా, ఇంకేమైనా టైం ఉన్నదా, వస్తున్నా అని అడిగి కూర్చోవాలంటే ప్లేస్ కూడా లేదు. ఓన్లీ ఒక కుస్తీ ఒకటి అక్కడ ఉన్నది అంతే. ఆయన లోపలికి వెళ్తాడు. చిన్న లైట్ లోపల ఆయన సరిగ్గా కనిపించడు కూడా. దగ్గరికి వెళ్ళి ఆయన సర్కస్ ఏంటంటే దగ్గర రాంటాడు. దగ్గరకి మెడలో ఇరికించుకొని కుక్క సాగు కొడతాడు ఆయన. సర్కస్ చూడకు వచ్చిన ఆయన కింద పడితే తన్ని కొడతాడు. లెవ్వ గీయడు, అంబాడుకుంటూ అక్కడికి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఎక్కి తిరిగి చూడకుండా ఉరుకుతామంటే ఉరకదు రాదు, అన్ని సౌండ్ ఇబ్బంది తింటాడు. తిని అట్లా మెయిన్ డోర్ కాడికి వస్తాడు. డోర్ కాడికి వచ్చినాక అట్లనే అంబాడుకుంటూ పోతాడా పోడు. మెల్లగా వాసం పట్టుకొని వెళ్ళే నిలబడి బట్టలన్నీ చక్క పెట్టుకొని మళ్ళీ ఎప్పటికీ టైం చేసుకొని వెళ్ళే 15 నిమిషాలు బయటకు వస్తుంది. నాకు ఎక్కున్నాడు అడుగుతాడు, సర్కస్ ఎక్కున్నాడు. వీడేమంటాడు, ఫైన్ అంటాడు. మనకి ఈ కథ అయినాక నవ్వొస్తుంది, కానీ మన జీవితంలో రెగ్యులర్గా మనం ఇదే ప్రకృతి ద్వారా తనది ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ రోగాలు తప్పుతాయి. ఓ 20-30 రాగానే మొహాలు అవుతుంది, 50 రాగానే కళ్ళ చూడలేదు, కనిపించదు. ఇప్పుడు ఇది తీసే నాకు కనిపించదు, నా దురదృష్టం. కరెక్టా? ఇష్టం ఉన్న రోగాలు తప్పాయి. మనకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవి అసలైన దుఃఖాలు. జన్మ ఎవరు ఇష్టపడరు, అది ఆ తల్లి గర్భంలో ఉన్న జీవునికి తప్ప మళ్ళీ ఎవరికి తెలియదు. అది ఎంత దుఃఖమైన స్థితి ఉంటుందో. మృత్యు, సావు గురించి ఎవరైనా చెప్తే మనకు ఇట్లా సంతోషంగా అనిపిస్తుందా? నా పేరు ఎందుకు తీసుకుని సావు ఇంకేమో ముచ్చగా మాట్లాడాలి, ఇంకా వేరే మనం సావు మాట మాట్లాడాలంట అంటే బాగా అంటే భయము. బతుకుండాలి, ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఇంకా బతుకుండాలనిపిస్తుంది, కానీ సస్సాన్ని మాత్రం భయపెట్టారు. సో అందుకోసం జన్మ, మృత్యు ఈ రెండు మనకు చాలా భయం. జన్మ, మృత్యు ఈ రెండు కంపల్సరీ తప్ప ఎవరికైనా తప్పితే జాతసి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృదస్సు. పుట్టిన ప్రతి మనుషుడు సావక తప్పది, సచ్చినోడు వాడు చేసిన కర్మాలను అనుసరించి మళ్ళీ పుట్టక తప్పదు. మరి జన్మ, మృత్యువుల నడుమ ఇంకా 2 చుట్టాలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? జన్మ ఉన్నది, పుట్టినమంటే సస్సం, కానీ పుట్టు అని చావుక మధ్యలో ఇంకా రెండు దుఃఖాలు ఉన్నాయి. చెప్పగలుగుతారా? జ్వర అంటే ఏమి? ముసలితనం. జ్వర, వ్యాధి అంటే రోగాలు. ఈ రెండు ఇష్టపడతారా? ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మనము దాదాపు ఈ ఒక్క ఆయన అబ్బాయి బాకీ మిగతా అందరము 40 దాటిన వాళ్ళమే. అర్థమెందుకు నిలబడి మనం సంతోషంగా అనుభవిస్తాం. అయ్యో చిన్నప్పుడు ఎంత బాగుంటుంది, ఎట్లయిపోయి మనం కొట్టుకుంటుంటాం, లోపల కూడా పొందుతుంటాం. మొత్తం ముఖం అంతా అయిపోయింది, ఎంటికలను తెల్లబడ్డాయి, నోరు తెరిసే పళ్ళని విసిపోయి, లేకుండా మళ్ళీ డాయి కొట్టుకొని మళ్ళీ కర్ర చేసుకుంటుంటాం చుట్టూ. ఆ దుఃఖాలనే వాళ్ళు సుఖపడతాం. ఎంటికలు తెల్లబో సబ్బ ఎంత తెల్లగా ఎంటికలు బాగా పాటిస్తాం. ఎవరికైనా పిలిచి పాటిస్తారు, ఎవరికైనా పక్కన నాకు అలాగే ఒక తెల్ల చుట్టూ కనిపించింది, నలుగురు పిల్లి ఇలా కేకొద్దామని అంటామా? కుముల్తాం. అరే ఎంటికలు తెల్లబడుతుండే ముసుకోనైనా ఆ దుఃఖం మనిషికి ప్రతి క్షణం సూత్తో కూర్చుందా కూస్తుంటుంది. వ్యాధులు కూడా ఇవాళ ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఎవ్వరైనా మొక్కుతారా? ఒక టెంకాయ కొట్టిన ఆయన చాలా రోజులే దవాఖానుకోక ఒక జ్వరమన్నా రాని కొద్దిగా జలుబు రాని మొక్కుతారా ఎవరైనా? ఇంకో ఏమైనా అయిందుంటే వచ్చి మొత్తంకి దేవుడా నాకు ఈ వ్యాధి తక్కువ రాని, నువ్వు టెంకాయ కొడతా 21 మాటలు ప్రదక్షిణ చేస్తా. ప్రదక్షిణ ఉన్నది ఇక్కడ ఉన్నది. అలా ఏ బాలాజీ? చిలుకూరు బాలాజీ, వీజా బాలాజీ అంటే ఓ డే మొత్తం తిరుగుతూనే ఉంటాడు. 108, 1000, 108, 2000, 3000 వాళ్ళ ఏం టార్గెట్ ఉంటుందో తిరుగుతూనే ఉంటారు. ఎందుకు? సుఖం. ప్రతి ఒక్కరు సుఖం ఉండాలనుకుంటారు, కానీ దుఃఖం ఇవ్వాలి కోరరు. కానీ మనము కోరినా కోరకున్నా
ఈ 4 దుఃఖాల నుంచి మనకు విముక్తి లేదు. బిచ్చగాడైనా బిల్ క్లింటర్ అయినా ఇప్పుడు ఈ ప్రపంచంలో అడాని అంబానీ పెట్రోల్ జియో వాళ్ళకు చాలా శ్రీమంతులు కదా, వాళ్ళకు కూడా సాగు తప్పది. ఒక బిచ్చగాడు ఆడుకునే బిచ్చగానికైనా సాగు తప్పదు. వీళ్ళ మధ్యలో మనం అందరం వచ్చి పేదోళ్ళు, మిడిల్ క్లాసు, హై క్లాసు, లో క్లాసు, ఏదో క్లాసు అందరికీ ఎవరికైనా ఈ సాగు తప్పది, పుట్టుక తప్పది, వ్యాధులు తప్పయి, ముసలితనం తప్పదు. కానీ తప్పించుకోవాలంటే భగవంతుని హరినామం ఒక్కటే తప్పిస్తుంది. అది తుకారాం మహారాజ్ చిన్నప్పుడు నేను చూసిన నాగేశ్వరరావు నటించిన సినిమా చూశారా మీరు? భక్త తుకారాం. పడవెళ్ళిపోతుందిరా గోమానగుడ దరిచేదారి అర్థం ఏంటండి? అంటే పోతుంది, మనం దాన్ని పట్టుకోవాలి. కాదు, పడవెళ్ళిపోతుందంటే మన ఆయుష్ పోతుంది, సాగు దగ్గర ఎత్తడము, దరిచేరే దారి ఏదిరా, ఇక్కడి నుంచి బయటికి పడే దారం ఏమన్నా నేర్పున్నామా? దారి బూడల బండి బతుకు చిటికెలోనే చితుకు. మనం ఏమనుకుంటాము, బతుకుతుంది ఇంకా 100 సంవత్సరాలు, కుటుంబం ఎప్పుడు మాయమైతుందో చెప్పలేము. అని నిన్న మధ్యాహ్నం మీ టైం ఉన్నాయంటే కొంచెం ఛాయ్ తాగిందంటే కరెక్టా? ఇంటికి రాగానే ఫోన్ వస్తుంది పోయిన తల్లి అక్కడే, మన ఇల్లు వాకిలు అక్కడే. ఈ గోడలు కట్టుకొని ఈ గోడల మధ్యలో ఉండి నాది అని వస్తున్నాం. కానీ తుకారాం మహారాజ్ ఏమంటుడు, తల్లి అయినా తండ్రి అయినా భగవంతుడు, మన ఇల్లు అక్కడ ఎక్కడ వైకుంఠం. ఆ పాండురంగడున్నాడురా నీ భారమతడు మోచేడురా ఓ యాత్రి కూడా పరిణామం మరవద్దురా. ఎంత విలువైన మాట. నేను చిన్నప్పుడు విన్నా, నాకు అంత దాని అర్థం గమనించాలి. కానీ ఎప్పుడు ఇస్మాల్ వచ్చినాక మళ్ళీ విన్నా కదా, మొత్తం క్లిక్ అయింది. అంత విలువైన మాట ఒక్క పదం. ఆ ఒక్క పదాన్ని తెచ్చుకున్నా కూడా మనం అందరం నిశ్చలంగా రోజు మంచిగా భక్తి చేయగలుగుతాం. సో అందుకోసము మీ అందరికీ నా మీరందరూ జపం చేస్తారా? ఎన్ని మాలలు చేస్తారు? ఒక్కసారి చేస్తాం. రోజు ఒక్క మాల చేస్తారు. మీరక్క 4 మాల. అమ్మ మీరు చేయాలి. భగవంతుడు మనకు కడుపుండి అన్నం పెట్టి. తుకారాం మహారాజ్ ఏమంటాడు, కార్య నాటకిష్టి కృపాలో దేవాసి పోషితో జగాసి ఏకలాతో. పోషిస్తుండు భగవంతుడు. ఒక్కసారి ఒక్కరోజు ఎండ రాకుంటే సూర్యుడు రాకుంటే చిటపటలు ఆడిపోతాము. భూమిరోపణంలో వాయు కమ్మనో బుద్ధి రేవచ్చ అహంకార ఇత్యమే భిన్న ప్రకృతి అష్టద. ఇవన్నీ భగవంతుడు గాలి పీల్చుకొని. కరోనా వచ్చినప్పుడు మీరు అందరూ ఉన్నాయి కదా మనమందరం. ఏ గాలి ఇప్పుడు మనము ఫ్రీగా పీల్చుకుంటున్నాము, అప్పుడు వేలు పెట్టి టంకీలు కొన్నాం మనం, ఆక్సిజన్ ట్యాంకీ. కరెక్టా? డబ్బులు ఇచ్చి కొన్నాము ఈ ఊపిరికే. కానీ ఆ ఊపిరి భగవంతుడు ఫ్రీగా ఇస్తుంది కదా. ఒక మాల జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం డబ్బులు అంటే నమ్మకపోతే వసుదేవాయ అనుకుంటానే వేరే పని చేసుకున్నా అట్లా అనుకుంటా. పని చేసినప్పుడు అలా అనుని. కానీ కొనిగం కోసం ఒక మాల హరే కృష్ణ మహామంత్రం జప్ చేయండి. డే మొత్తం మీరు పని చేసుకుంటే రామ 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 నారాయణ నోరి ఓం నమో ఏదైనా పర్వాలేదు. కానీ ఒక్క మాల మాత్రము హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. డే మొత్తం మీరు పని చూసుకొని ప్రతి ఆదివారం మీరు జపం చేస్తారు. మీరు ఒక మాల జపం అరిచేకుంటాడు. అన్నం పెడితే 60,000 ఏళ్ళు రుణపడి ఉండాలన్న. మీరు పెద్దలు పెట్టిన సామెతనే. ఇది నా దగ్గర మాట కాదు. ఈ మాట కరెక్టా? ఎంత అరిచేకుంటాడు. ఇక తీర్థం తీసుకుంటే ఇట్లా అంటే ఎంత పడుతుందో గుంత. ఈ గుంతలో సరిపోయే అన్నం ఎవరన్నా మనం పెడితే ఆ పెట్టిన వ్యక్తి పట్ల 60,000 ఏళ్ళు 60,000 అంటే 60,000. మన ఆయుష్ ఎంత? 100 ఇక్కడ 50కి 50కి 0. కానీ 60,000 ఏళ్ళు మనము ఆ వ్యక్తి పట్ల రుణి ఉండాలి. కానీ భగవంతుడు మనకు 3 పూటలు కడుపు నిండా తింటున్నాం అనేది భగవంతుడు. అది మన సొంతమా? భగవంతుడు ఇచ్చిందే కదా, మన సొంతమైతే కాదు కదా. ఒకరు మొబైల్ ఫ్యాక్టరీలు ఉంటాయి, టవల్ ఫ్యాక్టరీలు ఉంటాయి, చెద్దరు ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆకలినప్పుడు ఒక చెద్దరు తీసి నీళ్ళు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటామా? మొబైల్ నీళ్ళు నానబెట్టుకొని ఉడకబెట్టి ఆయన ఓడి సోడించుకొని తాగుతామా? కడుపు నిండుతా వెంటనే. అన్నాత్ భవతి భూతాన్ని భగవంతుడు గీతలో చెప్తాడు. అన్నం ఉంటేనే మనం, అన్నం లేకుంటే మనం లేవు. అసొంటి అన్నం భగవంతుడు మనకు 3 పూటలు ఇచ్చినాక మనం రోజు ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఒక మాల జపం చేయాలి. ఇవాళ మీరు వచ్చిన భగవంతుడు ఎదురుగా ఆంజనేయ స్వామి రోజు ఎన్ని మాటలు జపం చేశాడు? రోమాలో రామని ఉంటుంది. తన రామ అనే మాట అనని టైం లేదు.
24 గంటలు రామ రామ రామ. అదే ఈయన వాల్మీకి తెలుసా? వాల్మీకి ఎవరు? రామాయణ రాసింది. తనకు మొదలు తన పేరేముండే? తెలుగులో ఏం పేరు నాకు తెలియదు. వాల్మీకి పూర్వ జీవితంలో పేరు వేదవ్యాస. వాల్యాకోళ రత్నాకర్. తన పేరు రత్నాకర్. కానీ అందరికీ సంపుకొని దోచుకుంటుండే, అందుకోసం వాల్యాకోళ అని పేరు పడ్డది. ఎంత పాపం చేసిండు. రా అమ్మ కూడా అనంతరాలి అన్నాడా? మర నారద మహర్షి కలిసినాక సంపద వస్తే నాకు చంపినకి ఏం దొరుకుతుంది? పాపం కట్టుకుంటూ పాపం అదేముంటుంది? అంత వివరించి చెప్పినాక నా ఒక్కరి కోసం చేస్తున్నా, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, ఎవరేం పంచుకోరు, నువ్వే అనుభవించాలి. లేదు ఎందుకు నువ్వు తప్పించుకోవాలని చెప్తున్నావు, అట్లయితే అడిగిరాకు అంటే నాకు అక్కడ పంపించి నువ్వు ఇక్కడ పారిపోతావు. లేదు నాకు చెట్టు కట్టి నువ్వు అడిగిరాకు అనగానే చెట్టు కట్టేసి పోతాడు. తల్లికి అడుగుతారు, తండ్రికి అడుగుతారు, భార్యకి అడుగుతారు, ఎవరు అందరూ అడిగోరు, అందరు చేతి మిగిలి ఆడతారు. కన్నము పెంచినము, ఇప్పుడు పెద్దగా నువ్వు మాకు పెంచాలి, నువ్వు ఎట్లా పెంచుతున్నావు అది నీ కర్మ, అది నువ్వు చూసుకో, మాకు తెలియదు. భార్య దగ్గరికి వస్తే లగ్గము అనే 2 అక్షరాల కోసం మా అమ్మ నాన్నకు అందరికి వదిలి మొత్తం నీ మీద జీవన ధార పోషి నీ ఎట్టొచ్చిన, ఇప్పుడు నువ్వు ఎట్లా పోషిస్తావో అది నీ బాధ్యత, అది నేను పంచుకోవడం. కనీసం కొడుకైనా తోడం తీసుకుంటాడు. 10-20 శాతం కొడుకాడితే లేదు నాన్న నాకు అని పెంచుతున్నావు, నేను చిన్నవాడిని, నేనేం పట్టించుకో, నేను పెద్దగా అయినాక అప్పుడు ఎప్పుడు నాకు బాధ్యత వస్తుంది నీకు పోషించేది, అప్పుడు నేను చూస్తా, ఇప్పుడు నేనేం పంచుకుంటాడు అని ఇట్లా పోయినాడు. ఇట్లా వచ్చేస్తాడు నారద మహర్షి దగ్గర, తెచ్చుకుంటాడు. నారద మహర్షి కూలబడతాడు, నంగిండ వచ్చిన కడతాడు. తక్షణ కర్తవ్యం, ఇప్పుడు చేసిన పాపం విముక్తి ఎట్లా? భగవంతుడు నామం అంటాడు. ఏం నామం అంటే రామ అనంగా రాదు. ఇప్పుడు చెప్పిన మరా 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 ఆమరి మర ఆమరి 2 మరి చెక్కలు ఒకటి ఆమరి మర ఆమరి మర ఆమరి మర అన్నప్పుడు రామ శబ్దం తయారైంది. రామ రామ అంటే మరా 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 మరా. అప్పుడు మనం అంత పాపం చేసినామా? అందరూ అనులే రామా రామ గట్టిగా అనులే రామ రామా రామ. చూడు తొందరగా వచ్చింది మనకే, మనం అంత పాపం చేయలే అన్నమాట. కరెక్టా? సో అందుకోసము మీరు ఈ విషయాన్ని గంభీరంగా తీసుకొని, ఇది మళ్ళా దొరకదు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, 84 లక్షలు 84 లాక్ అన్ని జీవ సృష్టిలో కూడా ఈ మానవ జన్మ ఒక్కటే ఈ ధర్మాన్ని ఆచరించగలుగుతారు. ఏ పశువు ఆచరించదు. ఆవుకి ఇంత మొక్కుతాం, మనము పూజ చేస్తాం, ఆవు భగవంతుని నామం చెప్పిస్తుందా? లేదు. భగవంతుడి అవకాశం అనేది మనుష్య మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ మనుషునికే మానవునికే ఈ యొక్క అవకాశాన్ని కలిగించుండు. ఈ అవకాశాన్ని మీరు చేతులారా పొడగొట్టుకోకుండా రోజు పొద్దున్న చేసి ఒక్క మాల జపం చేయరు. మీరు తింటుర్రా తాకుతుర్రా, మీరు ఏ పాపం చేస్తున్నారో అది ఆలోచించకూడదు. ఎందుకంటే అది అలవాటైంది. ఇప్పుడు పోయే బస్సులకెంచి పోయే ట్రైన్లకెంచి మీరు ఆగకముందే మీరు దుంకుతే ఆ ట్రైన్ ఎంత స్పీడ్ ఉన్నదో మీలో కూడా అంత స్పీడ్ ఉంటుంది. పడితే మూతి మీద పడితే పని రాలిపోతుంది. అట్లా ఈ భక్తి మార్గాలు మీరు ఆదివారం వస్తున్నారంటే మీరు ఇట్లా భయపడొద్దు, అమ్మ ఈ నియమాలు పాటించాలా, అది ఏమొద్దు. మీరు భగవంతుని నామం జపించండి, ఇదే ఉన్నతమైన నియమం. ఈ భగవంతుని నామాన్ని మీరు జపిస్తుంటే ఆటోమేటిక్గా మీ హృదయం శుద్ధీకరణ అవుతుంటే అప్పుడు మీరు ఏది మంచిదో ఏదో చెడు జ్ఞాన దృష్టి ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఇటువంటి పాపకార్యాలు వద్దన్నా కూడా వదులుకుంటాయి. ఎందుకంటే ఈ భూమి మీద పాపం చేయని జీవుడు ఎవరు లేరు, అందరం పాపిష్టులమే. కానీ ఎప్పుడైతే భగవంతుని నామాన్ని మనం ఆశ్రయిస్తామో మన పాపము వాల్మీకి ఎట్లా శుద్ధ అయిందో మనం కూడా ఎట్లా కాగలుగుతాము. అప్పుడు మీరు జపం చేస్తారా? ఒక మాల జపం చేయాలి. మీరు మాల తీసుకురావాలి. ఎవరెవరు కొత్తగా జపం చేయాలనుకుంటే వాళ్ళకి ఒక మాల ఇవ్వాలి. లేదు మీరు ఏం భయపడకూరి, ఇది ఇట్లా అంటే మీకు భయపెట్టే కోసం మీరు సత్సంగం కాదు. భగవంతు నామము అది తాగరా శ్రీరామ నామము నామమే దాటించు అవసాగరం. రామదాసులు కూడా కాబట్టి ఇవన్నీ నిజమైన మాటలు. వీటికి మనం నమ్మాలి. మనం ఏమవుతున్నది భౌతిక విషయాలకు నమ్ముతాము, దీన్ని వదులుకుంటున్నాము, భౌతిక విషయాలకు నమ్ముతాము. కానీ మనము దానికి ఎంత పట్టుకున్నా కూడా మనము ఆ సుఖాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు ఆచరించి చూడండి, మీరు లేకపోతే 6 నెలలకి మళ్ళీ వస్తారని చెప్పట్టు నువ్వు చెప్పి సంవత్సరం వచ్చింది కదా, లాస్ట్ ఒకసారి వచ్చారు. అప్పుడు కూడా మేము కలిసి. సో అందుకని మీరు ప్రతి ఒక్కరు జపం చేయాలి. ఎన్ని మంది జపం చేస్తారు రేపటి నుంచి? ఇవాళ నుంచి హరే కృష్ణ మహామంత్రం జపం ఎవరెవరు చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటారు మీరు వీళ్ళందరూ. మీరమ్మా చేయాలమ్మా, జపం 5-10 నిమిషాలు పడుతుందా? 24 గంటలు ఇచ్చిండు భగవంతుడు. 24 డివైడెడ్ 3 ఎన్ని అవుతాయి? 8 గంటలు ఇంట్లో పని చేసుకోవాలి.
చేసి అలసిపోయినాక 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా 8 గంటలు భగవంతుని నామం చేయాలి. ఇది యాక్చువల్లీ టైమింగ్ అన్నమాట. అందుకే మీరు చూడండి 24 గంటలదే ఒక రోజు ఉంటుంది. 25 ఎందుకు ఉండదు? మీరు ఆలోచించిరా? 26 కూడా ఉండదు, 23 కూడా ఉండదు, 24 ఉంటాయి. ఎందుకు? అష్టప్రహర్ 8 3 24 3 గంటలకు ఒక ప్రహారం ఉంటుంది. అష్టప్రహారం అంటారు. అట్లా ఈ 24 గంటల్లో కూడా 8 గంటలు మనం కష్టపడాలి, పని చేయాలి. ఇంట్లో అమ్మ మీ ఇంట్లో పని చూసుకుంటారు, మీరు డబ్బులు సంపాదన కోసం మొగ్గులు బయట పని చేస్తారు. 8 గంటలు కష్టపడ్డాక తాల్చిపోతాం, 8 గంటలు రెస్ట్. ఈ మిగతా 8 గంటలు ఏమి ఇబ్బంది లేకపోకుండా భగవంతుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామాన్ని జపించాలి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగాలి, లేకుంటే ఈ కథ ఇక్కడనే విరామం. ఉన్నాయా మీకు ఏమైనా సందేహాలు? మీరు చెప్పిందే బాగుంది, అర్థమయ్యేటట్లనే చెప్పింది. హరే కృష్ణ. చాలా సంతోషం. భగవద్గీత ఎన్ని మంది దగ్గర ఉన్నది? 1 2 3 4 5. అమ్మ మిగతా లేదు. మీరు లేకున్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ మీరు జపం స్టార్ట్ చేయండి. ఒక్కొక్క మాల మీరు జపం చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ మీరు భగవద్గీత తీసుకొని మీరు ఏమైనా సర్వీస్కి పోతారా? సర్వీస్కి వెళ్తారా? సరే, ఒక 5 నిమిషాలు తీసుకొని మీరు భగవద్గీత చదవండి. పేజ్ బై పేజ్ బికమ్ అ సేజ్. ఏం చేస్తారు సార్ మీరు టీచర్? మీ గురువు అంటే మీరు నా పిల్లలకు చెప్తారు, మీరు కూడా నేర్చుకోవాలి. మీరు జపం చేయాలి, భగవద్గీత చదవండి. ఈ గ్రంథాన్ని మీరు చదివితే ఆటోమేటిక్ మీరు జపం చేస్తారు భగవంతుని నామాన్ని. హరే కృష్ణ. మనము నరసింహార్తి వాడతాం. నరసింహార్తి అయినాక ఈ ప్రోగ్రామ్ ఇది రోజు నమస్తే నారసింహ నమస్తే నారసింహ
जगद्गुरु श्री प्रभुपाद की जय। दाई गौर प्रेमानंदे हरि हरि बोल। हरि बोल।